విక్కీ కౌశల్, రష్మిక మందాన జంటగా నటించిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా విడుదలై 16 రోజులైంది. ఈ 16 రోజుల్లో చావా ఎంత వసూలు రాబట్టింది? సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? చావా సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొట్టిందో తెలుసుకుందాం. చావా చిత్రం 16వ రోజున అంటే శనివారం మార్చి 2వ తారీఖున 25 కోట్లు వసూలు చేసింది. తద్వారా 16వ రోజు లేదా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. పుష్ప 2 సినిమా 3వ శనివారం నాడు 21.50 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 అనేది భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన పాన్ ఇండియా చిత్రం అని గమనించాలి. కానీ చావా సినిమా పాన్ ఇండియా చిత్రం కాదు. పుష్ప 2 సినిమాతో పోలిస్తే ఇంత పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదల కాలేదు. అయినప్పటికీ పుష్ప 2 ఆ రికార్డును చావా బదలుకొట్టింది. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో ఆయన భార్య యేసుబాయ్ పాత్రలో రష్మిక మందాన అద్భుతంగా నటించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే డయానా పెంటి, అశుతోష్ రాణా, దివ్య దత్, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువెంకర్, ప్రదీప్ రావత్, కిరణ్ కర్మకార్, ఆలోక్ నాథ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించారు.